హలో. ఓకే, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, నీ అమూల్యమైన కృపచేత మమ్మల్ని భద్రపరిచి తిరిగి ఈ పట్టణంలోని నీ ప్రియమైన పిల్లలతో మాకు అందించుచున్న ఈ మంచి సహవాసమును బట్టి మీకు ధన్యవాదాలు. పిల్లలు శ్రమించి మీ కొరకు చేపట్టని కార్యక్రమం మీ కుమారుని నామాన్ని ఘనపరిచేదిగా ఈ 3 దినములు సభలో ఉండగలుగుటకు మాకు కావలసిన మీ వాక్యములోని విలువైన సంగతులను నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసువారి మహోన్నతమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన ఈ పాలకొల్లు పట్టణములోని క్రైస్తవ సోదర సోదరీమణులను మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యావత్తు ప్రపంచం తేదీ వేయడానికి ప్రాముఖ్యత కలిగిన ఒక వ్యక్తి, ఆయనే మనం నమ్ముతున్న శకపురుషుడైన క్రీస్తు యేసు. నిజముగా కోట్ల మంది ఈరోజు ఆయన పుట్టుకని కాలానికి మధ్యస్థంగా దాన్ని నియమించి ప్రపంచవ్యాప్తముగా చెల్లుబాటులో ఉన్న తేదీ శకం, క్రీస్తు శకంగా ఈరోజు మనం పిలుచుకుంటూ మనం ఉండగలుగుతున్నాము అంటే దేవుని పిల్లలారా, ఇది అనాది దేవుని సంకల్పము అని మీరు గ్రహించాలి. అవును, కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భూమిని ఆయన నియమించక మునుపే తన కుమారుడైన క్రీస్తు యేసునందు మనమంతా కూడా విశ్వసించాలి అని తన కుమారునికి ప్రాధాన్యతనిచ్చి దేవుడు సంకల్పం చేసి దాన్ని స్థిరపరిచాడు, నిశ్చయించాడు. అందును బట్టే ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈరోజు దానిని గుర్తించలేని ఈ సమాజం, నానాటికి పెరుగుతున్న యేసుక్రీస్తు వారి ఖ్యాతి, దీనిని చూచి సహించలేని ఎందరో క్రీస్తు వ్యతిరేకులు, క్రీస్తు విరోధులు, మత ఛాందసవాదులు, వీరందరూ కూడా యేసుక్రీస్తు అనే పదాన్ని చరిత్రలో నుంచి తుడిచేయాలని ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అని ఖచ్చితంగా ఈరోజు మనం చెప్పుకోగలం. కారణం, నేటికి క్రీస్తు వారికి పెరుగుతున్న ప్రజాదరణ. కొందరు క్రీస్తు వ్యాప్తిని అరికట్టడానికి కుట్ర చేస్తున్నారు అంటే, పన్నాగములు పన్నుతున్నారు అంటే యేసును చూస్తే భయం, యేసు వ్యాప్తిని చూచి భయం. నువ్వు నమ్ముకున్నది సత్యమైనప్పుడు, నీవు నమ్మినదే యథార్థమైనదైనప్పుడు నీ సత్యం మీద నీకు నమ్మకం లేదా? మరొక సత్యాన్ని చూచి నువ్వు భయపడుతున్నావు అంటే నీది అసత్యమనా? ఒక నమ్మకమైన భార్య ఇలా చెబితే మీకు అర్థమవుతుంది. తాళి కట్టిన ప్రతి భార్యను భర్త నమ్ముతాడు, విశ్వసిస్తాడు. తన భార్య ఎదురుగా ఎవరో ఒక తెలియని వ్యక్తితో తన కళ్ళెదురుగా మాట్లాడుతున్నా, దానిని చూచి మంచిగా దానిని తీసుకొని ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో అన్నది తర్వాత తెలుసుకొని మంచి వ్యక్తి, సోదరుడు అవుతాడు, రక్త సంబంధి అవుతాడు అని తెలుసుకొని తన భార్యను నమ్మటం కన్నా తన చేత తాళి కట్టించుకునే ఇల్లాలు ఎంత పవిత్రమైనదో అన్న విశ్వాసం, నమ్మకం అతనికి ఉంటే
తన భార్య విషయంలో అతను అనుమానపడ్డాడు. వేరొక పురుషునితో మాట్లాడినంత మాత్రాన నీ భార్య నిన్ను విడిచిపెట్టేటంతటి క్యారెక్టర్లెస్సా? అంత అల్ప స్వభావి అని నువ్వు అనుకుంటున్నావా? అంటే నీ ప్రేమ, నీ మీద నీ భార్యకున్న ప్రేమ ఇంతేనా? అంటే నీ భార్యకు నీ మీద ఉన్న ప్రేమను నీవే శంకిస్తున్నావు అన్నది ఎంత నిజమో ఈరోజు క్రీస్తు వైపు తొంగు చూస్తున్న ఈ లోకము, క్రీస్తుకు వస్తున్న కీర్తి, క్రీస్తుకు జరుగుతున్న వ్యాప్తి, దీనిని చూచి భయాందోళన చెందుతున్నారు. అంటే నీ మీద నీకు నమ్మకం లేదనే కదా. అవును, నీవు నమ్మిన ఆమె పైన నీకు నమ్మకం లేదు, నీవు నమ్మిన వ్యక్తి పైన నీకు విశ్వాసం లేదు. నీవు నమ్మినది యథార్థవంతురాలైతే నీకన్నా సుందరాంగులైన వారు, అందమైన వారు, దేహదారుఢ్యం కలిగిన వారు ఎందరొచ్చినా తృణప్రాయంగా విడిచిపెట్టి నేను ఒక్కనికే నేను భార్యను, ఈ శరీరం ఒకరికే అంకితం అని అంటుందే ఆమె ఇల్లాలు, ఆమె పతివ్రత. అది గొప్ప స్వభావం. మనం నమ్మిన మన భార్య యొక్క స్వభావం అలా ఉండాలి అని మనం కోరుకుంటాం. నిజం. ఈరోజు మేము ప్రకటిస్తున్న ఈ వాక్యం, మేము నమ్మిన ఈ బైబిల్, ఇది చెరిగిపోతుందనో, ఇది ప్రజల మధ్య నుంచి సమసిపోతుందనో ఈ భయాందోళనలు క్రైస్తవుడైన వాడికి లేదు. ఇది మీరు తెలుసుకోవాలి. క్రీస్తు వ్యాప్తి తగ్గిపోతుందనో, క్రీస్తు ప్రకటన చెయ్యకపోతే క్రీస్తును లోకం మరిచిపోతుందనో అనే అనుకునేటంతటి అల్పమైన దశలో ప్రపంచ క్రైస్తవ్యం లేదు. కారణం, నేను నమ్మిన ధర్మం అది ఎంత పతివ్రతో నాకు తెలుసు. అది బైబిలుకున్న గొప్పతనం. అందుకే ఆ పాతివ్రత్యం 2000 సంవత్సరాలైనా, ఆ పవిత్రత 2000 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. రోజు రోజుకి క్రీస్తు యొక్క నమ్మకం, క్రీస్తుపై ఉన్న పవిత్రత, ఎందరు బురద జల్లినా, ఎందరు రాళ్ళు రువ్వినా, ఎందరు కుట్రలు పన్నినా, నానాటికి క్రీస్తు యొక్క వ్యాప్తి ప్రపంచంలో, అది ఏ దేశమైనా కానివ్వండి, ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి, కూకటి వేళ్లతో పెకలింపబడ్డాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం USSR. మీకు తెలుసు, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఒకప్పుడు 70 ఏళ్ళ ఘనచరిత్ర కలిగిన రష్యా. దేవుడే లేడనే నమ్మకాలతో, లెనినిజంతో, మావోయిజం లాంటి ఇజాలతో చరిత్రలో నిలబడిన సంవత్సరాల చరిత్ర కలిగిన దేశాలు కూడా కుప్పకూలిపోయి పగిలిపోయి ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్మి యేసుకు పాదాక్రాంతమైపోయండి ఆ దేశాలు. కమ్యూనిజం బద్దలైపోయింది. USSR ఇప్పుడు లేదు. నో USSR. రష్యా, ఇట్ ఈస్ ఎ క్రిస్టియన్ కింగ్డమ్. క్రైస్తవులు, దేవుని పిల్లలారా, 2000 సంవత్సరాల క్రితం క్రీస్తును సిలువ వేసి చంకలు కొట్టుకుంది ఆ రోజున్న సమాజం. భలే భలే సిలువేశాం, ఇక ఈయన చరిత్ర ముగింపు. ప్రజలలో ఈయనకొచ్చిన కీర్తిని బట్టి మన ఒక తప్పుడు ఆరోపణ ఆయన మీద చేసి, ఏంటి ఆరోపణ? దేశద్రోహి, రాజ్యద్రోహి. అంతే కదండి. ఆయన మీద ఆరోపణ ఏంటి చెప్పండి? సిలువ నెక్కడానికి ఆయన మీద చూపించిన బలమైన కారణం ఏంటి చెప్పండి అర్రా. చరిత్ర చెప్పిన నిజం. ఈయన కైసరుకు విరోధంగా ఉన్నాడు అలా అని చెప్పి నిరూపించడంలోని విఫలమైన చేతకాని వాళ్ళు, అబద్ధ సాక్షులు, డబ్బు కూడా అమ్ముడుపోయే సాక్షులు, అలాంటి వారిని తెచ్చి నిలువబెట్టి కేకలు వేసి
విడిపిద్దామనుకున్న రాజులను సైతం భయపెట్టి లొంగదీసుకొని సిలువ వేయించింది ఆనాటి చేతకాని ప్రపంచం. సిలువ వేసిన తరువాత చరిత్ర ముగిసిపోతుంది అనుకున్నారు. కానీ తరువాత క్రీస్తు చనిపోయిన తరువాత జరిగిన ఒక అద్భుతం, అది ఈరోజు ప్రపంచమంతా జరిగించుకుంటుంది. రేపు టుమారో ఏంటది? ఈస్టర్ అంటున్నారే మీరు. ఏదైతే మనం అనుకుంటున్నామో ఈరోజు ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవ్యం రేపు యేసు క్రీస్తు పునరుద్ధానుడు అని చెప్పబోతున్నారో, జరిగిన అద్భుతం సమాధిని బద్దలు చేసుకుని యేసుక్రీస్తు బయటికి వచ్చాడు. తన్ను తాను సజీవుడుగా ఈ సమాజానికి చూపించుకున్నాడు. అప్పటి నుంచి ఆరంభమైందండి మరొక విప్లవం. ఆ విప్లవం తన అనుచరులు, శిష్యులు అయిన అపోస్తలుల ద్వారా, మొదటి శతాబ్దపు క్రైస్తవుల ద్వారా విస్తరించటం ఆరంభించింది. ఆ విస్తరణ దేశాలను దాటి, ఖండాలను దాటి, సముద్రాలు, మహాసముద్రాలను దాటి యావత్తు ప్రపంచాన్ని ఈరోజు అలుముకుంటూ ఉంది. అడ్డుకట్టలు కట్టాలని ఎన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా, ఆ రోజు దేవుడు తన కుమారుని కోసం భవిష్యత్తు చెప్పాడు. ఇది ప్రపంచానికి ఇంకా అర్థం కావటం లేదు. దేవాది దేవుడు యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన ఒక మహాశక్తి స్వరూపం ఈ విశ్వం అవతల ఉందండి. ఆయన తీసుకున్న సంకల్పం, ఆయన చేసిన నిర్ణయం, అది క్రీస్తు పుట్టక ముందు, భూమి మీద క్రీస్తు పుట్టక ముందు చేసిన నిర్ణయం. ఆ రోజే ప్రవక్త అయిన దానియేలు ద్వారా ప్రకటించాడు. ఏమని? మీరనుకుంటున్న సామ్రాజ్యాలు ఈ సమాజంలో, ప్రపంచంలో ఎన్ని ఉన్నా చేతి సహాయం లేక ఒక చిన్ని రాయి ఆ సామ్రాజ్యాలన్నిటినీ కూడా క్రిందకు కూలదోసేటట్లుగా పాదాల మీద పడి తుత్తునీలుగా చేసి విగ్రహాన్ని పడదోసి, ఏది 4 సామ్రాజ్యాల విగ్రహం, ఆ విగ్రహాన్ని కూలగొట్టిన తరువాత ఆ చిన్ని రాయి విగ్రహం అంతటిని పొడి చేసేసిందండి. పిప్పి పొడిగా మార్చిన తరువాత పెద్ద గాలికి పొట్టు ఎగిరిపోయినట్టుగా మొత్తం సామ్రాజ్యాలు తుడిచిపెట్టకపోతే, ఆ రాయి కోసం దేవుడు ఆ రోజు చెప్పాడు భవిష్యత్తు. ఏమని రాయించాడు చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం అండి. ఇది క్రీస్తు పూర్వం రాయబడిన క్రీస్తును గూర్చిన భవిష్యత్తు. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు రాజ్యమును స్థాపించును. ఆ రాజ్యానికి ఎన్నటికి నాశనం కలుగదు. దిస్ ఈస్ ద ఫ్యూచర్. క్రీస్తు పుట్టక ముందు దేవుడు చెప్పిన ఫ్యూచర్. కారణం దాని బ్యాకింగ్. యేసుక్రీస్తు సామ్రాజ్యానికి కొమ్ము కాసిన వెన్నెముక ఎవరో తెలుసా? విశ్వాన్ని కలిగించిన మహాశక్తి. ఎవరి వలన రాయబడుతుంది చూడండి అక్కడ. దేవుడు అంటున్నాడు చూడండి. దేవుడు, యేసు ప్రభు కాదది. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలము చేయను, కానీ యుగ యుగముల వరకు నిలుచును. ఇదండి, ఇది బైబిలులో రాయబడిన చరిత్ర. యుగ యుగములు నిలుచును. ఎన్ని యుగాలు? 1000 ఏళ్ళు ఒక యుగం అని నువ్వు అనుకుంటే ఏమండి, ఎన్ని యుగాలు? క్రీస్తు వచ్చాక 2 యుగాలు జరిగింది. 2000+ కౌంటింగ్. ఎనీ ఎండింగ్? ఈ దేశంలో చాలామంది పిరికి సన్నాసులు అంటున్నాను. అందుకే వాళ్ళని పిరికోళ్ళు. ఎందుకంటే ఆడి భార్య మీద ఆడికి నమ్మకం లేదు.
పొరుగింటోడు చూసి నా భార్యని ఎత్తుకెళ్ళిపోతాడు అని భయం. నువ్వేం మగాడివిరా? జీసస్ క్రైస్ట్ ఆయన ఒక్క మగాడు. ఆయన నమ్మిన వాళ్ళు నువ్వేది ఇచ్చినా. నిజమైన వాడు, డబ్బుకు లొంగేవాడు, ఆ రాజ్యము తన్ను పొందిన వారికి అంటే నిజముగా క్రీస్తు యొక్క ఆశయాలు పుణికి పుచ్చుకున్నవాడు, నిజముగా యేసు యొక్క స్వభావాన్ని ధరించుకున్నవాడు ధనానికి కాదు కదా, అధికారానికి కాదు కదా, పదవికి కాదు కదా, ప్రపంచంలో కోట్ల రూపాయలకు కాదు, రాసులకు కాదు, రత్నాలకు కాదు, దేనికి తలదెంచడు. హీఈస్ రియల్ క్రిస్టియన్. వాడే నిజమైన క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవులు ఆ సామ్రాజ్యంలో ఉంటారండి. ముందున్న రాజ్యాలను అందుకే పడగొట్టింది, అది నిర్మూలము చేసిందట, చేతి సహాయము లేక. ఆ రాయి ఇనుమును ఎత్తడి మట్టి కలిపి దంచి కొట్టి ఏమైందటండి? ఆ పొడంతా కూడా ఎగిరిపోయింది ధూళివలే. అప్పుడు ఆ రాయి ఏమైందట? ఫ్యూచర్ చెప్తున్నాడు. కన్క్లూషన్కి వెళ్ళేసరికి ఏమంటున్నాడు చూడండి. ఆ రాయి ఏమైంది? ఆ రాజ్యము యుగ యుగముల వరకు నిలుచును. ఆ రాజ్యము, ఆ రాయి భూతలమంత పెద్దది అంటాడు చూడండి. భూతలం అంటే భూమి. ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎక్కడ ఉన్నాడో అలాంటి ప్రతి మనిషి దగ్గరకు చొచ్చుకొని పోయే మహాశక్తివంతమైన ఒక పర్వతం ఎలా మారిపోయింది? అది భూతలమంత పెద్దదిగా. ఆ చిన్న రాయి ఎలా పెరిగింది? సర్వభూతలం అంటున్నాడు చూడండి. ఎన్నో వచ్చినావు అది? సర్వభూతలం. 35 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. అంతటా ఇనుము మట్టి రాజ్యాలు. ఆ ఒక్క మాట చదవండి చాలు. 36 వచనం చదవండి, కమాన్. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతం. ప్రపంచం అంతా ఇలా చూడాలి. పర్వతం ఎవరెస్ట్ని ఎలా చూస్తారు? ఇలా చూడరు, ఇలా తలెత్తి చూడాలి. సర్వభూతలమంతా ఎత్తు, విస్తరణ. క్రైస్తవులారా, ఎందుకు భయపడుతున్నారా? క్రీస్తు సామ్రాజ్యాన్ని అరికట్టాలనుకున్న ఎన్నో సామ్రాజ్యాలు క్రీస్తుకు ముందు చతికిల పడిపోయాయి. ఈ సామ్రాజ్యం దంచింది. దేనితో? కత్తులతో కాదు, బాణాలతో కాదు, యుద్ధాలతో కాదు, ప్రేమ మాటలతో, ప్రేమ వాక్కులతో ప్రపంచాన్ని జయించింది ఆ సామ్రాజ్యం. ఎందుకంటే నీలో ఉంది స్వార్థం, నీలో ఉంది పక్షపాతం. కానీ ఆ రాజ్యంలో లేదు పక్షపాతం. నీ రాజ్యంలో అంతా కూడా పక్షపాతం, పక్షపాతం, పక్షపాతం కాదా? ఎందుకు యేసు దగ్గరకు పరిగెడుతుంది ప్రపంచం? నిజంగా యేసుక్రీస్తు వారి ద్వారా చెప్పబడిన అమూల్యమైన మాటలలోని సారాన్ని మనం ఆలోచిస్తే ఎంత ఉన్నతంగా ఉంటుందండి, ఎంత సామరస్యతతో ఉంటుందండి, ఎంత సమానత్వంతో నిండి ఉంటుందండి. మరి నీవు నమ్ముకున్నది మనుషుల మధ్య వేర్పాటువాదం. మనుషులంతా ఎవరు? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మనమంతా ఆయన సంతానం, మనమంతా ఆయన గర్భవాసులం. భూమి మీద ఉన్న మనుష్యులందరూ కూడా ఆయన నుంచి ఉద్భవించిన వారం అని చెప్పిందండి బైబిల్. అవును. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత భూలోకమందున్న, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము
ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట అంటున్నాడు చూడండి. అంటే భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటికీ ఒక్కడే తండ్రి, ఒక్కడే తండ్రి అన్న నిజాన్ని చెప్పింది. ఒక్కడే తండ్రి అయినప్పుడు ఒక్క తండ్రి నుంచి ఏంటి ఈరోజు సమాజంలో ఈ వేర్పాటు వాదాలు? మనందరికీ తండ్రి ఒక్కడు కాడా? అదే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం బైబిల్లో రాయబడిన నిజాలండి, నిజాలు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మనందరికీ తండ్రి ఒక్కడు కాడా? ఒక్కడే దేవుడు మనల్ని సృష్టించలేదా? తండ్రి ఒకడైనప్పుడు తండ్రి నుంచి వచ్చిన నువ్వేంటి ఈరోజు సమాజంలో నువ్వేమని చెప్పుకుంటున్నావు? భూమి మీద పుట్టిన మనుషులందరూ దేవుని గర్భవాసము నుంచి వచ్చినప్పుడు, నువ్వు ఆయన సంతానమైనప్పుడు, నువ్వు ఆయన గర్భవాసము నుంచి వచ్చినప్పుడు, ఆయన నీకు తండ్రి అయినప్పుడు, ఈరోజు నువ్వు నమ్ముకున్నావు దేనిని నమ్ముకున్నావు? పక్షపాతాన్ని నమ్ముకున్నావు. ఏమని? ఒకరు చెప్తున్నారు, ఏమని తెలుసా? మేమంతా తల నుంచి వచ్చాం, మేము హెడ్, మేమంతా భుజముల నుంచి వచ్చాం, బలవంతులం అనుకుంటున్నారు మరికొందరు కడుపు నుంచి వచ్చారు, మీరు కడుపు నుంచి. మరొకరు అంటున్నారు, మీరు పాదాల నుంచి వచ్చారా. అంటరాని వారు దూరం. ఏమండి, ఈరోజు ఎన్ని రకాలైన మనుష్యుల మధ్య విభాగాలను సృష్టించి ఈరోజు ప్రజలను రెచ్చగొట్టి మనుష్యుల మధ్య వైషమ్యాలు సృష్టించిన కులం ఉందా? కులం. నిన్ను కన్నాడే దేవుడు, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ ఒక్కడికి పుట్టిన వాళ్ళు ఇన్ని రకాలుగా ఎందుకు మారారు? ఒకడు మాలవాడని అంటున్నాడు, ఒకడు మాదిగవాడని అంటున్నాడు, ఒకడు కమ్మవాడని అంటున్నాడు, ఒకడు కాపువాడని అంటున్నాడు. ఇలా మనుషులందరూ కులాలు చెప్పుకుంటుంటే నిన్ను కన్నది ఒక్క తండ్రి అయినప్పుడు, ఒక్క తండ్రి ఆత్మ మీ అందరిలో ఉన్నప్పుడు నీవు తక్కువ నీవు ఎక్కువ ఏంటి? సమానం. ఆ సమానాన్ని బోధించింది బైబిల్లో కులాలు లేవు, బైబిల్లో వేర్పాటువాదాలు లేవు. ఈ సామ్రాజ్యం అంటే భేదాలను కలుగజేయలేదు. మీరంతా నా సంతానం, మీరంతా నా పిల్లలు. ఏమండి, అందుకు ఎవరండి ఈ రాజ్యం దగ్గరకు రాకుండా పోతారు? ఈరోజు ఆయన సామ్రాజ్యం విస్తరించడానికి కారణం అదే, సమానత్వం. పొరుగు వారిని చూచి నీ సహోదరుడిగా ప్రేమించటం, గౌరవించటం. అదేనండి ఈరోజు యేసు ద్వారా మనకు నేర్పించబడిన ఒక మహాధర్మం. దేవుని పిల్లలారా, ఇంత చక్కటి ధర్మాన్ని కలిగిన మనలో ఏ భేదాలు లేకుండా కలిసి ఉండాలని దేవుడు రాయించిన ఈ గ్రంథం ఏమనుంది అందులో? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూడండి ప్రియులారా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27 ఏమంటున్నాడు అందులో? క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని లేదయ్యా, గ్రీసు దేశస్థుడని దేశ భేదాభిప్రాయాలు లేవయ్యా, దాసుడని లేదయ్యా, స్వతంత్రుడని లేదయ్యా, పురుషుడని లేదయ్యా, స్త్రీ అని లేదయ్యా. క్రీస్తునందు మీరందరూ ఏకం, ఐకమత్యం, ఏకత్వం. అదే ఈ సామ్రాజ్యం యొక్క ధర్మం. విస్తరించక ఇంకేమవుతుంది చెప్పండి? కులాల చేత విడగొట్టి సాటి మనిషిని తక్కువగా చూచే నీ జ్ఞానం ఎక్కడా? అందరినీ తన పిల్లలుగా చూచే ఈ జ్ఞానం ఎక్కడా? ఏది గొప్పది? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు నిజముగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఈ నిజాలను మానవ సమాజానికి అందించడానికి వచ్చాడాయన. పొట్టలేదు, నిజం చెప్తున్నాను మీకు. వచ్చాడాయన, పుట్టలేదండి? లేదు.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఏముందో చూడండి. ఆయన భూమి మీదకి రాక కోసం ఏమని రాయబడిందో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, ప్రవేశిస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు ఈ భూమి మీదకి. ఎంటర్, ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, నేను ఎందుకు వచ్చానంటే బలి అర్పణ కోసం కాదు, కానీ నాకు ఇవ్వబడిన ఈ శరీరాన్ని సిలువలో అర్పించడం కోసం నేను వచ్చాను అని చెబుతున్నాడండి. అంటే వచ్చాడాయన భూమి మీదకి వచ్చాడు. హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ బట్ ఈస్ నాట్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్. అది మీకు అర్థమైందో లేదు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కానీ లోకంలో పుట్టలేదు. మీరు ఎంతవరకు తెలుసు? పుట్టలేదా? అవును, అవునండి. ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిశీలు, బుర్ర తిరుగుడోళ్ళు వచ్చారు ఆయన దగ్గరికి. ఆయన మాటలు వింటుండే ఏంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన దగ్గరకు వచ్చి ఏం మాట్లాడారు మీ బైబిల్ తెరిచోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 55 నుంచి చదువుతున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 55, మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. దేవుడి గురించి నాకు తెలుసు, మీకేం తెలుసు? ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేను అబద్ధికుడినై ఉందును. అంటే మీరందరూ అబద్ధికులు రా అని అంటున్నాడు. మీరంతా అబద్ధాలు మాట్లాడుతున్నారు. కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అని ఏమంటున్నాడు చూడండి. 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. ఒక నిజం చెప్పాడండి. ఏంటా నిజం? మా తండ్రి అని పూర్వీకుల కోసం గొప్పగా చెప్పుకున్నారు అబ్రహాము. మా తండ్రి అయిన అబ్రహాము, మమ్మల కన్న తండ్రి అబ్రహాము. ఆ అబ్రహాము నన్ను చూడాలనుకున్నాడు. తెలుసా మీకు? నన్ను చూడాలనుకున్నాడు, నా అపాయింట్మెంట్ కావాలనుకున్నాడు. చదవండి, ఆ మాట మీకు అర్థమైందో లేదో మరలా. మీ తండ్రి అయిన అపవాది కాదు, అపవాది కాదండి, అబ్రహాము. ఎందుకంటే ఆ మాట మాట్లాడిస్తుంది అపవాది అని అలాగన్నా. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని చాలా సంబరపడిపోయాడు. తెలుసా మీ నాన్న? అది చూచాడు, సంతోషించాడంటే వీళ్ళకి బుర్ర మొత్తం పాడైపోయిందండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? అప్పుడు ఏమని క్వశ్చన్ చేస్తున్నా చూడండి, ఏమని ప్రశ్నిస్తున్నా చూడండి. అందుకు యూదులు, పట్టుమని నీకు ఇంకా 50 ఏళ్ళు లేవు, ఇప్పటికే నీకు ఇంకా నువ్వు మీసాలు వస్తున్నాయి, యవ్వనంలో ఉన్నావు, మా కళ్ళ ముందు ఆ మరియమ్మ నొప్పులు పడి కంది, నువ్వు ఆ యోసేపు కొడుకువే కదా, ఆ సీమోను యోసేపు యోధాను తమ్ముళ్ళే కదా, మాకు తెలియదేంటి నీ చరిత్ర ఏంటో అని మాట్లాడుతున్నారు తక్కువ చేసి. అప్పుడు యేసిచ్చిన జవాబు చూడండి, ఏమంటున్నాడు? వచనం 58, యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం చూడండి. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను అందర్. కన్ఫర్మ్ గా చెప్తున్నాను మీకు. ఏంటి, అబ్రహాము పుట్టక ముందు నువ్వు ఉన్నావా? ఏమండి, ఇది అర్థం కాని దౌర్భాగ్యులు ఏమంటున్నారు చూడు కిందన. కాబట్టి వాళ్ళు కిందన రాళ్ళు ఎత్తారటండి, పనికి మాలిన వాళ్ళు. చేతకాని వాడు, నిజాన్ని ఒప్పుకోలేని వాడు చేసేది దాడి కదా. ఈ నిజాన్ని చెబితే ఈరోజు ఎంతో మంది భరించలేక ఎందుకు క్రైస్తవులను కొడుతున్నారు, తిడుతున్నారు, ఊర్లోకి రాకూడదని బోర్డులు పెడుతున్నారు. భయం. క్రైస్తవుడు ఏమండు కదా, ప్రేమిస్తాడు కదా, సహిస్తాడు కదా, నువ్వు కొట్టిన తన్నులు పడతాడు కదా, నువ్వు ఉమ్ము ఊసిన ఊహించుకుంటాడు కదా, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తాడు కదా. అందుకు కదా నీ చేయి లెగుస్తుంది, అందుకు కదా నీ చేయి ఆయుధాన్ని పట్టుకుంటుంది. చేతకాని వాడు ఆయుధాన్ని పట్టక ఇంకేం చేయగలడు? ఆ రోజు కూడా చేతకాని దద్దమ్మలు చేస్తున్న పని రాళ్ళు తీశారట. అబద్ధం చెప్పడు అనుకున్నావురా? నా అని చెప్పింది అబద్ధం కాదు, నిజం. అబ్రహాం పుట్టక ముందున్నాను. అప్పటికి అబ్రహాము క్రీస్తుకు ముందు 2000 అండి. ఈ మాట చెప్పేటప్పటికి అబ్రహాము గారు భూమి మీద పుట్టి చనిపోయి 2000 సంవత్సరాలు అవుతుంది.
అంటే మన భాషలో రఫ్గా చెప్పాలంటే, ఒరే తమ్ముళ్ళరా, మీ నాన్న పుట్టక ముందట ఉండరా, నేను మీ బాబు కంటే ముందున్నాడు నేను అంటున్నాడు. కోపం వచ్చింది వీళ్ళకి. అంటే ఎప్పటివాడు అనుకుంటున్నారు ఆయన? అబ్రహాము కంటే ముందటివాడు. ఎప్పుడు పుట్టినవాడు ఈయన? ఎప్పుడు పుట్టినవాడు? ఈ లోకాలను కలుగజేయక ముందు, ఈ ప్రకృతిలో ఒక రవ్వ కూడా సృష్టింపబడక ముందు ఆయన పుట్టాడు. జ్యేష్ఠుడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు సృష్టికి ఆరంభంలో తన పనులన్నిటిలో ప్రథమం నేనే, నంబర్ 1, నేను నంబర్ 1 అంటున్నాడు. చూడండి, నేను మొదటిన్నాను. ఆయన కన్నాడు. ఎవరికి పుట్టాడు ఈయన? తండ్రి అయిన దేవుడికి జన్మించిన వ్యక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. మరియు దేవుడు అంటున్నాడు, నువ్వు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. ఎప్పుడు? డిసెంబర్ 25 కాదు, భూమి మీద కాదు. అసలు ఆయన బర్త్డే ఎవరికి తెలియదండి. నేను భూమి మీద పుట్టిన బర్త్డే కోసం చెప్పట్లేదు. భూమి మీదకి బర్త్డే అనడమే తప్పు. అసలు భూమి మీదకి క్రీస్తు వారు వచ్చారు, పుట్టలేదు. పరలోకంలో తండ్రి దగ్గర ముందు ఎప్పుడో, ఈ జగత్తు పుట్టక ముందే ఆయన ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, అందుకే నేను నేడు నిన్ను కన్నాను. దేవునికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడుగా, తొలి పుత్రుడుగా యేసు ప్రభు జన్మ పరలోకంలో జరిగింది. అవునండి, అక్కడ జరిగింది జన్మ. అంటే ఆయన ఉన్నాడా? అబ్రహాము పుట్టక మునిపేంటి, ఆదాము పుట్టక మునిపేంటి, ఈ లోకమే పుట్టక మునిపి ఆయన ఉన్నాడు. అక్కడ ఉన్న వ్యక్తి వచ్చాడు. భూమికి పుట్టక ముందు ఉన్న వ్యక్తి, పరలోకంలో దేవుడి దగ్గర ఉన్న వ్యక్తి. అంటే ఆయన జీవితకాలం ఎంత అనుకుంటున్నారు? ఈ ప్రకృతి పుట్టే 1800 కోట్ల సంవత్సరాలు, రఫ్ క్యాలిక్యులేషన్. ప్రకృతి పుట్టక ముందున్నాడు. ఎన్ని కోట్ల సంవత్సరాల ఆయుష్ ఆయనది, అంత పవర్ ఆయనది. ఏదో భూమి మీద ఎక్కడ పుట్టాడు, ఏదో చిన్నగా నువ్వు అనుకుంటున్నావు కదా. కేవలం 2000 సంవత్సరాల క్రితమే యేసు పుట్టాడండి, అంతకుముందు యేసు లేడండి అంటారు ఈ పనికి మాలిన సన్నాసులు. ఏం తెలుసు చరిత్ర? నీకు తెలిసింది ఆఫ్టర్ ఆల్ మనుష్యుల చరిత్ర. కానీ నేను చెప్పేది విశ్వం దాటి చరిత్ర. అది కేవలం బైబిల్లో మాత్రమే వ్రాయబడిన చరిత్ర. అవునా? ఎస్, అవును. ఎప్పుడో విశ్వానికి ముందు పుట్టిన వ్యక్తి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఆయన గూర్చి ఏమని రాయబడిందో తెలుసా అండి? యెషయా గ్రంథంలో ఆయన గూర్చి ఏమని రాయబడిందో తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెనా. ఏమండి, యెషయా గారు ఈ మాట రాసేటప్పటికి శిశువు ఎక్కడున్నాడండి? అసలు మరియమ్మ కడుపుతోందా? చెప్పండి. లేదండి, శిశువు పుట్టెను. ఇంకంటున్నాడు కిందన, మనకు కుమారుడు అనుగ్రహింపబడును అన్నాడా? అనుగ్రహింపబడెను అన్నాడా? అనుగ్రహింపబడెను. వచ్చేసాడు, ఉన్నాడు, వారసుడు వచ్చాడు, పుట్టాడు. అదండి క్రీస్తు వారిని గూర్చిన చరిత్ర. అదండి ఆయన యొక్క బ్యాక్ హిస్టరీ. ఇంత సంవత్సరాలు ఆయుష్ కలిగిన వ్యక్తి చచ్చిపోయాడు నువ్వు అనుకుంటున్నావా? పిచ్చోడా, భూమి మీదకి వచ్చాడు రా. నువ్వు శరీరాన్ని సెపరేట్ చేసావు, ఆత్మని అసలు టచ్ చేయలేవు నువ్వు. వచ్చిన దేహాన్ని దూరం చేసేసి సిలువలో మేకులు కొట్టేసి, ఏమండి యేసును మేకులు కొట్టారా, దేహాన్ని మేకులు కొట్టారా? యేసు ఉన్న దేహాన్ని మేకులు కొట్టారు.
ఆ తర్వాత యేసు ఆత్మ ఎప్పుడైతే దేహం నుంచి బయటికి వచ్చేందు ప్రాణం పోయిందో దేహం సమాధిలోనికి వెళ్ళింది. దేహం సమాధిలోనికి వెళ్ళింది, ఆత్మ దానికి చావు ఏంటండి? చావు ఉంది ఆత్మకి. నో, ఆత్మ అంటే పవర్. నువ్వు చదువుకున్న సైన్స్ ఉంది కదా, నువ్వు చదువుకున్న సైన్స్ ఏం చెప్పింది? ఎనర్జీ, పవర్. దానికోసం ఏం చెప్పాడు శాస్త్రవేత్త? బైబిల్ నువ్వు నమ్మవు కదా, ఏమన్నాడు? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. శక్తికట పుట్టుక లేదట, శక్తికట నాశనము లేదట. అవునా? శక్తికి పుట్టుక లేదు, శక్తికి నాశనం లేదు. మరి ఏసు ఎవరనుకుంటున్నావు? పవర్, శక్తి. సిలువు కొట్టేస్తే నాశనం అయిపోద్ది అనుకున్నారు పిచ్చోళ్ళు. ఇప్పుడున్న పిచ్చోళ్ళు కొంతమంది ఏ బోటు పెట్టేస్తే ఆగిపోద్ది శక్తి అనుకుంటున్నారు. నా పేడ నీళ్ళు జల్లెత్తే ఆగిపోద్ది శక్తి అనుకుంటున్నారు. నీకు తెలిసింది అదే మరి. బైబిల్ పట్టుకొని వెళుతుంటే ఎన్ని అభ్యంతరాలు. ఇలాగిచ్చాడు, బైబిల్ అని ఇచ్చాడు, తగలబెట్టేస్తాం బైబిల్, నిప్పట్టిచ్చేయండి. భలే 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 భలే. ఒరే కాగితాలు రవి, కాగితాలు. కానీ పవర్ ఉంది వెనక. ఏదో పవర్ని నిప్పంటించి చూద్దాం, ఆ పవర్ని ఆపు చూద్దాం, ఆ పవర్ని నాశనం చేయి చూద్దాం. నువ్వే చదువుకున్న శాస్త్రాల్లో ఏవని? శక్తికి నాశనము లేదు. అదే శక్తి యేసుక్రీస్తు. ఈ ప్రపంచాన్ని కలిగించిన శక్తి యేసుక్రీస్తు. అందుకే ఆయన గూర్చి చదువుతామండి. ఏమంటున్నాడు ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు అందులో? నేను మొదటి వాడను, ఐఎమ్ ద ఫస్ట్ బార్న్. నేను రా ముందు, నేను మొదటి వాడను, చివరి వరకు ఉండేవాడను నేనే. ఎన్నొచ్చినా నా ముందు అన్ని మట్టి కలిసిపోవాలి, కానీ నేను మాత్రం చివరి వరకు ఉంటా. అదండి ఆయన ఇచ్చిన అభయం. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని, మీ దృష్టిలో నన్ను చంపేశారు, చచ్చిపోయాడు, సిలువలోకి వెళ్ళిపోయాడు, ప్రాణం పోయింది. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. జీవం, నువ్వు అంటున్నావు ఎనర్జీ, పవర్, శక్తి. ఎంతకాలం ఉంటుందటండి? యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. ఏమండి? అందుకే ఇందాక చదివారు ఒక మాట. ఈ మాట జ్ఞానం అర్థమైన వాడికి అర్థమవుతుంది ఈ సంగతులు. బైబిల్లో ఓనమహాలు రానివాడు, అక్షరాలు తెలియనివాడు, భావాలు అర్థం కానివాడు నువ్వేంటిరా చెబుతావు బైబిల్ కోసం? చెప్పలేవు, నీకు తెలీదు. కీర్తన గ్రంథం 118వ కీర్తన చూడండి. 118వ కీర్తనలోని 17, 18 వచనాలు ప్రియులరా. కీర్తనల గ్రంథం 118వ కీర్తనలోని 17, 18 వచనాలు. నేను చావనర్రా, నన్ను చంపేస్తానంటున్నారేంటి? ఏమండి, ప్రపంచంలో ఎవడైనా కరెంటుని చంపేసినోడు ఉన్నాడా? చూసారా మీరు? కరెంటుని చంపటమా? పట్టుకుని మీరు చేస్తారు. కరెంటుకు చావేంటి? క్రీస్తు దేవుని శక్తి కదా. ఆ శక్తి ఏమంటుంది చూడండి, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు నా తండ్రి పంపాడే భూమి మీదకి. ఆయన పవర్ ఏంటో నేను చూపిస్తా, ఆయన క్రియలు నేను వివరించదను. ఏమండి? యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. ఎందుకు శిక్ష అనుభవించానో తెలుసా? నేను తప్పు చేసినందుకు కాదు, నేను సిలువనెక్కినందుకు. నేను తప్పు చేశానని కాదు. తప్పు చేసేవాడినైతే సమాజం మధ్య నిలబడి నాలో పాపమందని నిరూపించ మగాడు ఎవడున్నాడని నిలదీసి ఆ రోజు సవాలు చేసి ఉండేవాడిని కాను. అడిగాడా? యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు సమాజాన్ని అడిగిన ప్రశ్న ఏంటని? నాలో పాపమందని మీలో ఎవడని నిరూపించగలడా? ఒక్కడు కూడా జవాబు చెప్పలేకపోయాడు. ఏమండి? అందుకే అంటున్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించనే గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు, మరణానికి అప్పగించలేదు. ఈ మాట అర్థం కాక, మరణం అంటే ఏంటో తెలియక
యేసుప్రభు సిలువలో చచ్చిపోలేదు. ఆయన ప్రాణం పోకముందు సిలువ దించేశారు, సమాధులు పెట్టేశారు. ఆ తర్వాత బతుకున్నాడని బయటకు తీసుకొచ్చి లోపల గాయాలన్నిటికీ మందులు రాసేసి 3 రోజులు కూడా ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చేసి బయటకు వచ్చేసాడు. ఓరిపిచ్చోడా, నీకు అర్థమైంది ఇదేరా? మహాజ్ఞానం నీకు అర్థం కాలేదు, ఆయన పవర్ ఏంటో నీకు అర్థం కాలేదు. అసలు ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆయన పుట్టుకేంటి, అసలు ఆయనకు చావు లేనిది, ఈ విషయాలు నీకు తెలుసా? ఒక మహాశక్తిగా లోకంలోనికి వచ్చాడు, ఈ మానవ దేహంలోనికి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించిన వ్యక్తి నీ కోసం ఈ దేహాన్ని మరలా త్యాగం చేసి రక్షణ కోసం విడిచిపెట్టాడు దేహాన్ని, అంతే. ఆత్మ చెక్కు చెదరలేదు, శక్తి విహీనం కాలేదు, దానికి చావు లేదు. యుగ యుగములు అది ఉండేది. నన్ను మరణముకు అప్పగించలేదు అంటే చచ్చిపోలేదు అనుకున్నారు వీళ్ళు. కాదండి, అక్కడ మరణం అంటే దాని అర్థం ఏంటో ప్రకటన గ్రంథంలో ఉంది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. ఏ మరణానికి అప్పగించలేదు? భూమి మీద మనిషి అన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు ప్రాణం విడిచేయాలి. అది కాదు డెత్ అంటే, అది కాదు మరణం అంటే. ఏమండి చెబుతున్నాడు చూడండి, బైబిల్ చెబుతుంది చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఇదండి మరణం అంటే. శాశ్వత కాలం చావని ఆత్మ కాలని ఏమంటే ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోవడం అండి మరణం అంటే. అది మరణం అంటే. ఆ మరణానికి నేను అప్పగించలేదు, ఆ మరణం నన్ను ఏమీ చెయ్యలేదని యేసుప్రభు చెబుతున్నాడండి. నిజాలు. కానీ ఈ సమాజానికి అర్థం కాలేదు. మరణం అంటే సిలువ నేను వేయబడలేదు అనుకున్నారు. యేసుప్రభును తప్పుడుగా చిత్రీకరించారు. ఆయన శిష్యులు ఎత్తుకుపోయారు ఒక అబద్ధాన్ని 1వ శతాబ్దంలోనే తన శిష్యులు దొంగలైన వారి ద్వారా, ఏమండి అబద్ధికులైన వాళ్ళకు కూడా శిష్యులు ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా ఎలా వ్యాపింపచేశారో చూడండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం ఏమండి 11వ వచనం నుంచి చూడండి ప్రియులారా. మత్తయి రాసిన సువార్త. ఆయన ఆత్మను ఎవరు ఆపలేక పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచిన తరువాత ఏం జరుగుతుందో చూడండి. సందర్భం అబద్ధం. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలిలో ఉన్న వారు కొందరు పట్టణంలోనికి వచ్చిన జరిగినది సంగతులన్నీ ప్రధాన యాజకులతో చెప్పిరి. అయ్యా దేవదూత వచ్చింది, రాయి దొర్లించింది, ఆ మహాశక్తి స్వరూపం బయటకు వచ్చేసింది అని చెప్పినప్పుడు, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు బాగా డబ్బిచ్చి, వీళ్ళకి లంచాలు ఇవ్వడం తప్ప ఇంకేం అలవాటండి, డబ్బిచ్చి మేము నిద్రపోచుండగా ఆయన శిష్యులు రాత్రి వేళ వచ్చి ఆయన ఎత్తుకొని పోవరని మీరు చెప్పుడి. ఏమండి అబద్ధం అతికినట్టు ఉండాలి కదండి. ఏం నిద్రపోతున్నప్పుడు వచ్చింది శిష్యులని ఎలా తెలుసు? నువ్వు నిద్రపోయావు, వచ్చింది ఎవరు నీకు తెలుసా? నిద్రపోవచ్చుండగా ఎవరు వచ్చారని చెప్పమన్నారు చూడండి. ఆయన శిష్యులు వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని చెప్పుడి. ఒకవేళ అది అధిపతి చెవుని పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీ ఉద్యోగాలకి ఏ ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాం. ఏమండి తొందర ఏమీ కలగకుండా చేతమని చెప్పి అప్పుడు వారు ఆ డబ్బు లంచాన్ని పుచ్చుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధం. అబద్ధం. ఎత్తుకెళ్ళిపోయారు శిష్యులు, సిలువలో చచ్చిపోలేదు. ఇలాంటి అబద్ధాలన్నీ కూడా ప్రాపకంలో ఉన్నాయి ప్రియులారా. యేసు జీవితం అబద్ధం అనుకుంటున్నారా? యేసు చేసిన త్యాగం అబద్ధం అనుకుంటున్నారా? యేసు రాక అబద్ధం అనుకుంటున్నారా? ఈ సమాజం అలాగే అనుకుంటుందండి. నో, లేదు. యేసు మహాజ్ఞానం, యేసు మహాశక్తి, ఈ లోకాలు పుట్టక ముందే ఉన్న ఒక మహాశక్తి. ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించాడు, దేహాన్ని ధరించుకున్నాడు, తల్లి గర్భము ద్వారా. ఏమండి 3.5 సంవత్సరాలు భూమి మీద పుట్టి, భూమి మీదకి వచ్చి, ఎందుకంటే మీ భాషలో పుట్టి, తల్లి గర్భంలోంచి రావడం పుట్టుక అనుకుంటున్నారు మీరు. తల్లి గర్భంలోంచి రావడం పుట్టుక? నో. కొన్ని సంగతులు ఈ 3 రోజుల్లో మీరు వినబోతున్నారు, ఆశ్చర్యకరమైనవి. ఎవరు, ఎప్పుడు, ఎక్కడా మీకు చెప్పనివి.
యేసుక్రీస్తు వారు మహాశక్తిగా ఈ లోకములో ప్రవేశించి తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చారండి ఆయన పుట్టుకను కూడా శంకించి ఈ రోజుకి ఏమని ప్రశ్నిస్తున్నారో తెలుసా? కన్య. ఏమండి, యేసుక్రీస్తును కన్నా పావన మూర్తి మీద బురద జల్లే ఈ దుష్ట సమాజం ఏమంటుందో తెలుసా? ఏమండి, పెళ్ళి కాకుండా యేసుప్రభుని కనేసిందటండి. ఇది ఎక్కడ చోద్యమండి? వాళ్ళు బైబిల్ కదండి, కథలు రాసుకుంటారు, కథలు కట్టు కథలు అంటున్నారు. మీరు వినే ఉంటారు, కన్యకు పుట్టాడటండి. ఏమండి, కన్యకు ఒకవేళ ఎవరైనా మీ వీధిలోన కానీ మీ ప్రాంతంలోని ఏ కన్య అయినా గర్భం ధరిస్తే ఏమంటారు మీరు చెప్పండి? నెల తప్పింది అంటే ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఆమె శీలాన్ని శంకించే ఈరోజు సమాజం. అసలు యేసు ఎందుకు కన్య గర్భాన్న పుట్టాడో ఈ ప్రపంచానికి తెలియని రహస్యం. అవును, ఈ ప్రపంచానికి తెలియదండి. వారు అడిగితే ఏమంటారు? మీ బైబిల్ కదండి మీరు రాసుకున్నారు. నో, బైబిల్ కాశీ మజీ కథలు లాంటివి కాదు, పేతరేస పెద్దమ్మ కథలు లాంటివి కావు, కల్పితాలు కాదు బైబిల్. ఒకవేళ నిజంగా మీరు నమ్మగలిగితే, ఒకవేళ యేసు పుట్టుక శాస్త్రీయంగా తప్పు అనుకుంటే, ఏమండి ఛాలెంజర్ అన్నారు కదా, పేరు వేశారు. మరి బైబిల్ తరపున సవాలు విసరాలి కదా. మొదటి రోజు సవాలు విసురుతున్నాను. ఒకవేళ ఈ సవాలుకు నిలబడే దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే కమాన్ రేపు రమ్మని చెప్పండి. చెబుతున్నాను మొదటే నిజం. ఎలా అంటారా? యేసుక్రీస్తు వారు పుట్టుక, కన్యకు యేసు ప్రభువు పుట్టడం శాస్త్రీయమైనదని నువ్వు నమ్మిన శాస్త్రంతో నిరూపించి ఒప్పిస్తాను. సవాల్ రేపు ఎవడైనా జ్ఞానవంతుడు, నేను ఎండి డిజిఓ, నేను ఎంబ్రియాలజిస్ట్, పిండోత్పత్తి శాస్త్రవేత్తను, పిండోత్పత్తి వైద్యుడను అని ఒకవేళ ఎవడైనా అనుకుంటే, యేసుక్రీస్తు కన్యకగా పుట్టడం అనేది శాస్త్రీయంగా నిజమని విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను. నేను విత్ ప్రూఫ్స్. ఓడిపోయేవాడిని కాదు నేను. బైబిల్ పక్షాన గెలిపించేవాడిని, బైబిల్ పక్షాన న్యాయాన్ని వాదించేవాడిని నేను. శాస్త్రం, నువ్వు నమ్ముకున్నవే శాస్త్రం నీకు గొప్పది. యేసు ప్రభు గొప్పతనాన్ని ఓర్చలేక ఆయన పుట్టుక మీద బురద చల్లటం, ఆయన సిలువ వేయబడితే మరణం మీద బురద చల్లటం చేతకాని వాడు చేసే పని ఏంటండి? నో. ఒకవేళ నువ్వు నమ్మేది, నువ్వు యేసు ప్రభుని ఎలాగా నమ్మవు, బైబిల్ని ఎలాగా నమ్మవు, నువ్వు నమ్మేది శాస్త్రం కదా. ఆ శాస్త్రం ద్వారా కన్య కనగలదని రేపు ప్రూవ్ చేస్తాను విత్ ఎవిడెన్సెస్. నేను ఎంత ధైర్యంగా పబ్లిక్గా చెప్తున్నానంటే బైబిల్ మీద నాకున్న నమ్మకం అది. ఎవడు దీన్ని కాదనలేడు. ఎవడైనా కొమ్ములు తిరిగినాడు శాస్త్రం నాకు బాగా తెలుసు, ఏం చెబుతాడు యేసు ప్రభు పుట్టుక కోసం అని అనుకుంటారా? తీసుకురండి వాడిని, కమాన్ కూర్చోబెట్టండి మైదానంలో. నేను నిరూపించడం చేత కాకపోతే బైబిల్లో చేస్తాను. నేను బైబిల్ వద్దు నాకు. నేను నమ్మినది ఎంత ధైర్యంగా ఎందుకు చెప్తానో తెలుసా? అబద్ధాన్ని నమ్మలేదు నేను నమ్మింది అబద్ధం కాదు, నిజం. శాస్త్రం అని నువ్వు నమ్ముతున్నావు శాస్త్రాన్ని, కానీ ఆ శాస్త్రాలకు జన్మనిచ్చిన ఒక మహాశక్తి ద్వారా నిర్మించబడిన ఈ శాస్త్రాన్ని నమ్ముతున్నాను నేను. ఆ శాస్త్రం ఎలా ఉంటుందో, ఈ సకల శాస్త్రాలను ఎలా అధిగమించిందో మీరు వెళ్ళిపోయే ముందు లాస్ట్లో ఏమండి ఈ పాట చూసి వెళ్ళండి. లైట్స్ ఆఫ్. అందుకు ఆశ్చర్యపడిరి. యేసు దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడిరి. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యము ఎటులా వచ్చెను? ఇతను పాఠశాలకు వెళ్ళనివాడు కదా. నేను చేయబోత నాది కాదు, నన్ను పంపిన వానిది.
కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. లోక జ్ఞానమే చదివి యేసు శక పురుషుడు కాలేదుగా, దైవ జ్ఞానమే చదివి యేసు గొప్పవాడు అయ్యాడుగా. బైబిలే చదివితే మీరు గొప్పవారు కాలేరా, మన గురువే యేసని లోకానికి చెప్పలేరా. తల్లిదండ్రులు నేర్పించాలి పాఠాలురా, ఏమి తింది మన చెప్పే జ్ఞానం లోక పాఠమేరా. అది వెర్రి జ్ఞానమని క్రైస్తవుడైతే తెలుసుకోవాలిరా. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. చదువుకున్నాడు పరలోకంలో తండ్రి దగ్గరే, నేర్చుకున్నాడు పాపం చెయ్యని జ్ఞానం అక్కడే. లోకం నేర్పించని చదివే చదివాడు, ఏ పాపం చెయ్యని గురువుగా అక్కడ ఎదిగాడు. యేసు కంటే గొప్పవాడు కాడు, యేసు కంటే ఎవడు చెప్పలేడు, యేసు ముందు ఎవడు గురువు కాడు, లోకమంతా ఒప్పుకుంది చూడు. దేవుడు నేర్పిన గ్రంథం ఇది ఏరా, రాత్రింబగళ్ళు చదువుకోవాలిరా. సంపాదనంతా ఇచ్చి నేర్చుకో దైవ జ్ఞానమే, లోకమంతా నేర్పుతుంది దయ్యం పేరు జ్ఞానమే. సంపాదనంతా ఇచ్చి నేర్చుకోకు లోక జ్ఞానమే, దైవ జ్ఞానమందు ఉంది నీకు సర్వజ్ఞానమే. దేవుని కోసం చెప్పని జ్ఞానం జ్ఞానం కాదురా, లోక జ్ఞానమే వెర్రిది అయితే జ్ఞానం ఇక్కడ దొరకదురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. భాషలలో ముద్రించినది బైబిలే, గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. ఎన్నో భాషలలో ముద్రించినది బైబిలే, గిన్నీస్ బుక్ చెప్పింది సెల్లింగ్ బుక్ ఇదే. శాస్త్రవేత్తలంతా ఈ బైబిల్ చదివారు, అది అర్థం కాకే బైబిల్ తప్పనుకున్నారు. అది విశ్వశాస్త్రమైన చెబుతుంది, వృక్ష శాస్త్రమైన చెబుతుంది, జీవశాస్త్రమైన చెబుతుంది, సకల శాస్త్రాలు ఇదే చెబుతుంది. మానవ పుట్టుక గ్రంథం ఇది ఏరా, మనుషులందరూ చదువుకోవాలిరా. సృష్టి ఎలా పుట్టిందో చెప్పెను దైవ జ్ఞానమే, సృష్టికర్త ఎవరో చెప్పనిదే లోక జ్ఞానమే. చదువులన్నీ చెప్పాయి మనిషికి చావు వరకే, చనిపోతే మనిషి ఏమవునో చెప్పెను బైబిల్ ఒక్కటే. బోటనీలోని చెప్పనిది నీకు బైబిల్ చెప్పెనురా, దైవ జ్ఞానమే చెప్పినందుకే యేసు శక పురుషుడయ్యాడురా. చదువు కొనని యేసుకు పాండిత్యం ఎలా వచ్చిందిరా అవివేకి. చదువుకున్న ఈ చదువులలో సృష్టి చేసిందెవరో చెప్పలేదురా జ్ఞాని. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, ఏమండి, బైబిల్ పట్టుకొని ఎంతో మంది దగ్గరికి వెళుతుంటే ఎందరో కాపరులైన వాళ్ళు మీ యేసు కన్యకు ఎలా పుట్టాడయ్యా పురుషుని సంభోగం లేకుండా, పుట్టుక మంచిదేనా అని హేళన చేస్తున్న వాళ్ళందరికీ చెంప దెబ్బ తగులుతుంది రేపు. అలాంటి పొగరబోతులు ఎవరైనా ఉంటే వస్తే తీసుకురండి, కూర్చోబెట్టండి, లేదా మీరు నేర్చుకోండి. అడిగేవాడికి ముక్కుసూటిగా సమాధానం చెప్పండి. వాడు శాస్త్రాన్ని నమ్ముతాడు, బైబిల్ నమ్మడు. శాస్త్రమే వాడికి గొప్ప, బైబిల్ ఒక మత గ్రంథం వాడికి.
అలాంటి వారికి యేసు పుట్టుకలోని పరమార్థం, యేసు ఈ లోకంలోనికి రావటం వెనుక మహారహస్యం, శాస్త్రాతీత విషయం, ఈ శాస్త్రం ఈ రోజైనా ఒప్పుకోవాల్సిన విషయం. కట్టుకథలు కావు. యేసు ప్రభు మరియమ్మ గర్భాన్న, పురుషుడు సంభోగం లేకుండా కన్యక గర్భాన్న పుట్టాడన. హేళన చేసేవాడు నోరు మూతబడాలి, అటివారు నోర్లు ముయించవలను. దేవుడు చెప్పాడు బైబిల్లో. దేవుని పిల్లలారా, ఇక ఆయన పుట్టిక ఎంత టాప్గా ఉంటే ఆయన ముగింపు ఎల్లుండు రేపు చూదురు కానీ ఆశ్చర్యపోతారు. లేట్ అయింది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పిల్లలకి మొదటి దినం నీ కుమారుడు, మీ వారసుడు, మా అన్న యేసుక్రీస్తు వారిని గూర్చిన ఎన్నో సంగతులు ప్రకటించాం. ఈ సమాజం విసిరే వెర్రి ప్రశ్నలకు ధీటైన జవాబు చెప్పేవాడు క్రైస్తవుడు అని మీరు మాకు నేర్పించి వ్రాయించిన ఈ జీవ గ్రంథం, సకల శాస్త్రాలను అధిగమించిన గ్రంథం ది బైబిల్. ఆ గ్రంథాన్ని చదివిన మేము దేనికైనా జవాబు చెప్పగలవారము అని నిరూపించి నీ కుమారుడిని క్రీస్తును నమ్మినందుకు మా విశ్వాసం గొప్పది అని చాటుకొనగలిగే భాగ్యాన్ని రేపటి దినం మాకు అనుగ్రహించండి. నీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వారిని రాత్రిపూట తీసుకుని వెళ్ళండి. రేపటి దినం మరలా నీ మహాజ్ఞాన సంగతులను మేము పరిశీలించుటకు మాకు కావలసిన చక్కటి వివరణను మాకు మీ జీవగ్రంథము నుండి మాకు వినిపించండి. కష్టపడిన నీ పిల్లలు, పాలకులు, సిబిటి, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక.